సబ్ట్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో సేమ్ డినామినేటర్స్ డిఫరెంట్ డినామినేటర్స్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది, ఈ 5లోకి వెళ్ళి ఈ 2ని సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. తర్వాత 3/4 - 1/4 ఉంది కదా, ఈ 3 - 1 ఎంత అవుతుంది? 2. 4 అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా. 3 2/4 అనేది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ 6ని 4లోకి వెళ్ళి మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకేనా. ఫ్రాక్షన్స్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఫ్రాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ న్యూమరేటర్ని చూడండి. న్యూమరేటర్లో చూస్తే 1లోకి వెళ్ళి 3 అనేది పోదు. సో మనం ఏం చేయాలి? బారోయింగ్ చేయాలి. ఇక్కడ 2 ఉంటుంది కదా, దీనికి వెళ్ళి బారోయింగ్ చేసేసరికి ఇక్కడ 1 అనేది అయిపోతుంది. ఓకేనా. 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? డినామినేటర్ని చూడాలి. డినామినేటర్లో ఇవి సేమ్ ఉండాలి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. సో 3ని 4ని మీరు ఎల్సిఎం చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 3 4s are 12 వస్తుంది. ఇక్కడ 4 4 3s are 12. ఓకేనా. 4 1s are 1 4s are 4 3 4s are 12 మైనస్ 3 3s are 9 4 3s are 12. మనం ఏదైతే బారో 1 చేసాం కదా, ఆ 1 అనేది 12/12కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకు కింద ఉన్న డినామినేటర్కి ఈక్వల్ అవుతుంది. 12/12 4 - 9 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 12 అవుతుంది. 12 - 5 7. ఇది యాజ్ ఇట్ ఈస్ 12 అవుతుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 7/12 ఈజ్ అవర్ ఆన్సర్. మీరు నార్మల్ ప్రాసెస్లో చెక్ చేయండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది.